వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కుటుంబ సమేతంగా చేస్తున్న పని దొంగతనం. ఒకరు చోరీ చేస్తే మరొకరు దాచిపెడతారు. ఇంకొకరు కేసుల నుంచి బయటకు వచ్చేలా చేస్తారు. ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసుని 10 రోజుల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. చాకచక్యంగా నిందితులను పట్టుకుని చోరీకి గురైన సొత్తుని రికవరీ చేశారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో ఈ నెల 14న అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి వరుసగా 4 ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా నగదు నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దొంగల కోసం 5 బృందాలతో గాలించి పట్టుకున్నారు. 10 రోజుల్లో పట్టుకుని చోరీకి గురైన సొత్తును రికవరీ చేశారు. చీలపల్లికి చెందిన రాములు కుటుంబ సభ్యులు ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బాన్సువాడకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న సుమారు 120 తులాలకు పైగా బంగారు ఆభరణాలతో పాటు 1 కిలో వెండిని ఎత్తుకెళ్లారు. మా బంధువుల దగ్గర బాన్స్పల్ల స్కూల్ ఫంక్షన్ ఉండే, స్కూల్ ఏదో కొత్త స్కూల్ ఇనాగ్రేషన్ ఉంటే పోయింటిమి. అయితే మేము రాత్రి ఇక్కడ ఊళ్ళో లేకుంటే నాకు ముగ్గురు కొడుకులు అంత మీరు కుటుంబం అంతా అవన్నీ వస్తువులు పోయినా సార్. నేను రాత్రి ఇంటిగా లేకుంటే ఈ విషయం పొద్దున మా ఇంటి పొంగటంలో చూసి మాకు తెలిపితే మేము పొద్దున వచ్చే వరకు వీళ్ళు మా కొడుకు మధుసూదన్ ఉంటాడు, వాడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే వచ్చి ఎంకరేజ్ చేస్తారు సార్. అంతే. గ్రామంలోని మరో 3 ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడ్డారు. మెదక్ ఎస్పీ, డీఎస్పీలు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. రామాయంపేట వద్ద ప్రధాన దొంగని పట్టుకున్నారు. ఆ దొంగను విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోరీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యానాయక్ తండాకు చెందిన జైరాం నాయక్ జాదవ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. జైరాం తన బావ ఇప్పు సింగ్తో కలిసి దొంగతనాలు చేస్తున్నాడు. దొంగిలించిన సొత్తును జైరాం తల్లి మాలి, చెల్లి సాంబాయికి ఇస్తే దాచిపెట్టేవారు. చీలపల్లిలో చేసిన చోరీ సొమ్మును కూడా దాచిపెట్టారు. దాని తర్వాత జైరాం పోలీసులకు పట్టుబడ్డాడు. కంటపడ్డాడు. మన పోలీసు బృందానికి ఎస్ఐ రామాయపేట వెహికల్ చెకింగ్ చేస్తూనే మనకు కనపడ్డాడు. కనబడి మనం ప్రశ్న లోపల అతను పారిపోవడం ప్రారంభించాడు. పారిపోతుంటే మన వాళ్ళు వెంటబడి పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి కూడా అతను ఈ దొంగతనాలు తనే చేశాను పెట్టిన తర్వాత మనం ఇమీడియట్గా ఆమె చెప్తే మనం బయటికి తీసాము. పంచ సంవత్సరం తీసేసి చూస్తే మనకు అది దాంట్లో దాదాపు 92.9 తులాల గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. అది దాని విలువ దాదాపు 1.30 లక్షలు ఉంటుంది. జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తూ ఉండడంతో పోలీసులు పలు సూచనలు చేశారు. ఎవరైనా ఊరికి వెళితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.